హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మార్చి 29వ తేదీదండి. మార్చి 29 మోను బర్త్డే అండి. ఆ రోజైతే ఇంక వేగమే లేచాము. ఆ రోజు సాటర్డే కదా, నాకు వెంకటరమణ పూజ కూడా ఉందని చెప్పేసి ఇంక వేగమే లేచానండి. లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకుని స్నానం చేసి పూజ సామాన్లన్నీ సర్దుకున్నానండి. ఈలోకైతే మోను కూడా వేగమే లేచాడు. ఈలోగా మా వారైతే మోనుకైతే స్నానం చేసి ఇంకా డ్రెస్ అది వేసారండి. ఆ రోజు మా వారు సెలవు పెట్టారు కాబట్టి మోను పనులన్నీ కూడా అతను చూసుకున్నారనమాట. ఇంట్లో పూజ చేయడానికి నిన్న అన్నీ రెడీ చేసుకున్నాను కదా, మోను కూడా పూజ అయితే వచ్చాడండి. ఈసారి మోను చేత పూజ చేద్దామని చెప్పేసి, బర్త్డే అని చెప్పేసి వాడి చేత పూజ అయితే చేయిస్తున్నాను. ఇంటి దగ్గర పూజ చేసిన తర్వాత ఇప్పుడు గుడికి అయితే తీసుకెళ్తారండి మా వారు. మా ఇంటి దేవుడు సింహాద్రప్పని కదా, ఆ టెంపుల్కి అయితే తీసుకెళ్తారనమాట. అక్కడ నుంచి వచ్చిన తర్వాత స్కూల్కి అయితే వెళ్తాడండి. స్కూల్కి వెళ్ళి వచ్చేస్తాడండి. ఇంకా స్కూల్లో ఉన్నాడనమాట. అందుకోసం బుక్స్ అయితే తీసుకుంటూ వెళ్తానని చెప్పాడనమాట. ఈలోగా అయితే విన్నీ కూడా రెడీ అవుతుందండి. ఇప్పుడు మోన ఇంట్లో పూజ అంతా చేశాడు కదా, బయటికి గుడికి వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్నాడు. అన్ని కొబ్బరికాయ అవన్నీ కూడా అయితే నేను కవర్లో పెట్టి సర్దిశానండి. వాళ్ళ డాడీ ఏమో గుడికి అయితే తీసుకెళ్తారు. ఈలోగైతే మోను డ్రెస్తో చాలా క్యూట్గా ఉన్నాడు కదండి. ఆ డ్రెస్కి అయితే మోను ఏమో పుష్ప 2 డ్రెస్ అని అంటున్నాడండి. అంటే వాళ్ళు కాదు, వెనక బొమ్మది ఉంది కదా అని చెప్పేసి అంతగా ఇష్టపడుతున్నాడు అనమాట. ఈలోగైతే మోను అయితే గుడికి వెళ్ళి అయితే వచ్చేసాడండి. వచ్చిన తర్వాత టిఫిన్ అయితే పెట్టానమాట. విన్ని అయితే ఆటోకి వెళ్ళిపోతుందండి. మోనుకి అయితే వాళ్ళ డాడీ తీసుకెళ్తారు 9కి అలాగా. ఇప్పుడు సింగిల్ సెక్షన్ కాబట్టి విన్ని అయితే 7:30కి వెళ్ళిపోద్దండి. 8కి స్కూల్ కదా, అందుకని చెప్పేసి విన్ని అయితే రెడీ అయిపోయింది. ఇంకా మోనుకు టిఫిన్ అయితే పెట్టేసాను. ఇంకా టిఫిన్ చేస్తాడు, ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతాడండి. ఇప్పుడైతే స్కూల్కి అయితే వాళ్ళ డాడీ తీసుకుని అయితే వెళ్తున్నారు. పిల్లలకి అది గిఫ్ట్లు అది కొన్నాడు కదండి, అంటే కలర్స్ అనమాట. పెయింటింగ్ వేసుకుని కలర్స్ అది కొన్నాడు. 40 మంది అట్ట పిల్లలు, వాళ్ళకైతే తీసుకున్నాడు. చాక్లెట్లు, బిస్కెట్లు, ఇంకా మేడమ్స్కి ఇవ్వడానికి చాక్లెట్లు అవన్నీ కూడా తీసుకుని స్కూల్కి అయితే వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి వెళ్తున్నారండి. వచ్చినప్పుడు మోను కోసం ఏదో గిఫ్ట్ అయితే కొనుక్కోవాలని చెప్పి ప్లాన్ వేసాడండి. ఏ గిఫ్ట్ కావాలంటే లేదు అక్కడికి వెళ్ళి ఎంచుకుంటున్నాను చెప్పాడు అనమాట. ఇంకా మోను బర్త్డే 1 మంత్ నుంచే నాకు అందరూ కూడా గిఫ్ట్లు ఇవ్వాలి ఇంట్లో అందరూ కూడా అంటున్నాడండి. విన్నీకి, నాకు, వాళ్ళ డాడీ కూడా. మేమైతే చెప్పాము, నీకు ఏ గిఫ్ట్ కావాలంటే తీసుకు ఎంచుకో అని చెప్పామన్నమాట. అందుకోసమని అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళి అలా గిఫ్ట్ కొనుక్కొని రావాలని గొప్ప సరదా మీద వెళ్ళిపోతాను, చూశారు కదా. ఎందుకంటే అక్కడ పనిచేయడం సగం అయితే గిఫ్ట్ కొనుక్కోవాలని దీంతోనైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాడండి. అలాగని వెళ్ళిన తర్వాత ఏమి ఎంచుకోడండి, చిన్నది ఏదో ఎంచుకుంటాడు అంతేనే, అంత పెద్ద కాస్ట్ కూడా ఎంచుకోడనమాట. వాళ్ళకి పంపించిన తర్వాత నేను కిచెన్లోకి అయితే వచ్చేసానండి. బర్త్డే స్పెషల్స్ అంటూ ఏమీ లేవండి. మార్నింగ్ పూజ దగ్గరకని పాయసం చేశాను. అలాగే మార్నింగ్ ఫస్ట్ స్వీట్ పెడదామని చెప్పేసి. ఆ తర్వాత ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తానండి. సాటర్డే కాబట్టి వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. ఇంకా పన్నీర్ కర్రీ అయితే చేస్తానండి. ఇంకెతనైతే ఇంకేం చేయకు, ఒబ్బట్లైనా బూలైనా కొనేసి తెచ్చేస్తాను. నాకు కూడా హెల్త్ బాగాలేదు కదండి, అందుకని చెప్పేసి పిల్లలకి ఏం కావాలంటే అవి తెచ్చేస్తానని చెప్పారనమాట. ఈలోగా అది వంటది రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అది చేస్తామండి. ఇంకా ఈవినింగ్ మా నలుగురమే చేస్తామండి, ఇంకెవరికి పిల్లం. అంటే సెలబ్రేషన్స్ అంటే ఏమీ చేయము. కాకపోతే మేము ఒక అనాథాశ్రమంకి డొనేషన్ ఎంతో మాకు ఆ టైంకి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇచ్చేస్తామండి. అక్కడ భోజనాలు అది పెట్టేస్తారు వాళ్ళు. సెలబ్రేషన్స్ కొంచెం చేసుకున్న చాలా హ్యాపీగా చేసుకుంటామండి. అసలు ఎంత చేసామనేది కాదు, ఎంత సంతృప్తిగా చేసామనేదే కావాలి. విన్నీ అయితే ఇది కూడా వద్దనిస్తుందండి. కేక్ కటింగ్ ఏదో వద్దు మమ్మీ నాకు అంటది. మోను చిన్నోడు కదా, కేక్ కటింగ్ పర్లేదు నన్ను చెయ్యి అని మేము బతిమలాడి ఇంకా చేస్తామన్నమాట. ఇప్పుడు కేక్ అయితే తీసుకొచ్చి ఇంకా అది కటింగ్ చేయడానికి మోను చూసారా ఎంత ఇదైపోతున్నాడు. మోనుకి ఇంకో డ్రెస్ కూడా వేసుకోనన్నా, ఇది మార్నింగ్ వేసుకున్న కేక్ కటింగ్ ఇంకోటి వేసుకొని చెప్తే అస్సలు నచ్చలేదట, ఇదే నచ్చిందట. ఎందుకంటే పుష్ప సినిమా చూసిన నుంచి ఇంకా పుష్ప డ్రెస్ అంటే గొప్ప ఇష్టం అండి. అంటే అలాగ ఉండదు, వెనక్కి ఒక బొమ్మ ఉంటుంది కదా, దాన్ని పుష్ప డ్రెస్ అంటాడు అనమాట. ఆ కొన్ని నుంచి కూడా ఎప్పుడు వేయాలని చూశాడు. ఇంకో డ్రెస్ ఉంది, అది కూడా వేయనని చెప్పేసాడు, ఇదే వేసుకున్నాడు. సర్లే తనకి ఏది ఇష్టమైతే అదే వేసుకుని అని చెప్పేసి వాడు హ్యాపీగా ఉండడమే కావాలి కదా అనేసి ఆ డ్రెస్ వేసుకొని కేక్ అయితే కట్ చేసాడండి. ఇంకా ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేయమని చెప్తున్నాం మోనుకి. కానీ మోను ఏమో ఆ కేక్ మీద మోక్షితరామ్ అని రాయలేదు, మోక్షితన్ అని రాశారు. నా పేరు మోక్షితరామ్ కదా, స్పెల్లింగ్ తప్పు రాశారు అనేసి మోనేమో అలా చదువుతూ ఉన్నాడండి. అది కూడా మోక్షిత్ కూడా హెచ్ రాయలేదట, అదే చదువుతాడు, తప్పు రాశాడు. బేకరీ అతనికి స్పెల్లింగ్ రాదా ఏంటి అంటుండండి. మేమేమో అదే నవ్వుకుంటున్నాము. ఏ తప్పు ఉంటే కూడా ఇంక ఒప్పుకోడండి, చిన్న స్పెల్లింగ్ కూడా తప్పు ఉండకూడదు అనమాట. అది కేక్ అయితే తింటున్నాడు. అది కూడా మోనుకి విన్నికి కేక్ అస్సలు కూడా పడదండి. ఇంకా కేక్ ఇంకెక్కువ తిన్నారంటే ఇంకా మరుసటి రోజుకి వామిటింగ్స్ లేకపోతే స్టమక్ పెయిన్ అలాగ వచ్చేస్తుందండి. నూడిల్స్ అంతేని, వాళ్ళు నెలకు ఒకసారి నూడిల్స్ తింటేనే పర్వాలేదు, అదే వీక్లీ తినే కూడా అసలు పడదని. స్టార్టింగ్ అది విన్నీకి అప్పుడప్పుడు పెడుతుండే వాళ్ళం, పెడితే లాస్ట్ ఇయరేనండి ఎక్కువ ఒక 4-5 సార్లు తినిందనమాట.
అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే తనకి నూడిల్స్ అలాంటివి పెట్టొద్దు అని చెప్పారనమాట. అప్పటి నుంచి కూడా నిద్ర పిల్లలు కూడా లిమిట్ చేస్తే ఇంటి దగ్గర నేను చేస్తాను, కానీ బయటదైతే ఎక్కువ తేమండి, ఎప్పుడో ఒకసారి తెస్తాం అంతేని. ఇంకా కేక్ అది కూడా నేను ఇంటి దగ్గర తయారు చేస్తానండి, అదే పెడతాను. మ్యాక్సిమం ఇంటి దగ్గర వండినవి పెడతాను, బయటవి ఇంకా కొనేసి పెట్టను అనమాట. ఎప్పుడో అకేషనల్గా అయితే చేస్తాము. ఇప్పుడు కేక్ అంటే చిన్నదే తీసుకొచ్చాం కాబట్టి ఇది పర్లేదని ఫ్రూట్ కేక్ అని చెప్పేసి ఇంక ఇదైతే పెట్టేస్తాం. ఇంకా కొన్నిసార్లు తప్పదు కదండి. అప్పుడైతే ఇంక చిన్నప్పుడైతే మ్యాగీ నూడిల్స్ అవి ఎక్కువ తినేదండి. విని తినడం వల్ల బాగా స్టమక్ పాడైపోయిందనమాట. అప్పటి నుంచి ఇంకా మానేసాము. ఇంకా మౌను అయితే లేసులు కురుకులు విపరీతం తినేవాడండి. ఒకసారి ఒక 2 మంత్స్ బ్యాక్ అయితే ఇంకా లేసులు ఎక్కువ తినడం వల్ల మొత్తం కడుపు అంతా నొప్పి వచ్చి ఇంకా చీములాగా పడిందనమాట. అప్పటి నుంచి ఇంకా ఆ లేసులు కూడా మానిపించాము. అది మంచిది కాదు, కానీ పిల్లలు ఎక్కువే ఇష్టపడతారు కదా. కాకపోతే అప్పటి నుంచి ఇంక వద్దు అని చెప్పిన తర్వాత ఇంక వీళ్ళు చెయ్యరండి, మేము ఏది చెప్తే చేస్తారు. అందువల్ల ఇంకా మానేసి ఇంటి దగ్గర మ్యాక్సిమం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేస్తాను స్నాక్స్ ఏవని చెప్పేసి. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగే నాకు ఈవినింగ్ 8 స్నాక్స్ చేయాలో చెప్తారండి, నేను అవి రెడీ చేసి ఉంచుతాను. ఒక్కొక్కసారి చేగోడలు జంతికలు అలాంటివి అయితే 3 డేస్కి చేస్తానండి, వాళ్ళకి ఏవి ఇష్టమైతే అవి అనమాట. ఇప్పుడైతే కేక్ కటింగ్ అంతా అయిపోయింది కదా, పిల్లలు చక్కగా కేక్లు అవి రాసుకుని ఆడుకుంటున్నారండి. ఇప్పుడు ఉగాది రోజు వీడియో కూడా ఎక్కువ షూట్ చేయలేదండి, కొంచెమే చేశానమాట. ఎందుకంటే ముందు రోజు బాగా అలసిపోవడం వల్ల నాకు ఆపరేషన్ చేసిన ప్లేస్ అలా చెయ్యి అంతా కొంచెం బాగా నొప్పి వచ్చిందండి. అందుకోసం అయితే నేను మరుసటి రోజు ఏమి చేయలేకపోయాను. ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత నేను స్నానం అది చేసుకుని ఇంటంతటికి ధూపం వేస్తున్నానండి. ఈలోగా మా వారు పూజ కోసం అన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఇంకా ఇంట్లోనే పూజ చేసుకొని గుడికైతే వెళ్తామండి, ఈ విఘ్నేశ్వరి గుడికి, సింహద్రప్పని గుడికి. అలాగా ఈ సంవత్సరం సూర్యభగవానుడు అధిపతి అని చెప్పేసి సూర్యభగవాన్ గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. ఈలోగా అయితే నేను ఇంట్లో అయితే ప్రసాదంగా అయితే మామిడికాయ పచ్చడి చేశాను. నెక్స్ట్ మేము ఇంకా పులిహోర చేస్తానండి, కొంచెము మామిడికాయ పులిహోర. నెక్స్ట్ ఏమో మేము బియ్యం పిండితో పాయసం అయితే చేస్తాం, అది కూడా చేశానండి. చేసి ఇంట్లో పూజ దగ్గర అయితే పెట్టుకొని ఇంట్లో పూజ అంతా కూడా చేసుకున్నామండి మా నలుగురం కలిసి. ఈ సంవత్సరం పండుగ సింపుల్గా అయిపోయిందండి. ఇంకా చివరిలో ఫొటోస్ అయితే యాడ్ చేశాను, మోను బర్త్డే ఫొటోస్ అయితే చూస్తూ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అది చేసినట్లయితే నేను ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.